మీ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ పరిచయ కార్యక్రమానికి రావడం, ఈ జనం చూస్తుంటే ఇది మన తెలుగుదేశం గెలుపు కార్యక్రమం కానీ ఇది పరిచయ కార్యక్రమంగా లేదు. నాకు ఈ జనం చూసి నేను ఆశ్చర్యపోయినా. ఎందుకంటే ఎక్కడ పోయినా ఈ మధ్య చూస్తున్నాను, ఇంత జనం నాకు ఈ మధ్య కాలంలో చూడాల. ఇది వాలంటీర్గా వచ్చారంటే చాలా గొప్ప విషయం. ఇంత జనం సమీకరణ, ఇదే మనకి మంచి వైబ్రేషన్స్ అని అనుకుంటున్నా నేను. మనము ఖచ్చితంగా తెలుగుదేశం గెలిచేది మనమే అనేది ఈ వాతావరణంలోనే కనపడుతుంది. మనకి ఎన్డీఏ కూటమితోటే మనకి కూడా ఎన్డీఏ గెలిచేది ఖచ్చితం ఢిల్లీలో. అదే కార్యక్రమం మన రాష్ట్రంలో కూడా మనం చూడబోతున్నాము. మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా చూడబోతున్నాం. నేను వాళ్ళ హాస్పిటల్ చూసి, చాలా పెద్ద కాంపౌండ్ వాళ్ళు చూసి, ఇంత పెద్ద హాస్పిటల్ అని కూడా నేను ఆశ్చర్యపోయాను. టౌన్ లో 4.5 ఎకరా అంటే చాలా పెద్ద ఇది. వాళ్ళు ఇంత ముందు రోజుల్లో నాకు తెలిసి ఫ్రీ, వాళ్ళ హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చేది. ఇప్పుడు నాకు కరెక్ట్ గా తెలియదు. ఆ రోజుల్లో ఫ్రీ ట్రీట్మెంట్ అని చెప్పారు. కమ్యూనిస్ట్ భావంతో కోటారెడ్డి గారు, నేను చెప్పేది కరెక్టో కాదు నాకు గుర్తుంది, ముందు రోజుల్లో అట్లుండేది. ఈరోజు ఈ కందుకూరు రావడం, మీ అందరిని చూడడం చాలా సంతోషం. ఈ పరిచయ కార్యక్రమం నెక్స్ట్ వచ్చేది ఎలక్షన్ క్యాంపెయినింగ్ కి తప్పకుండా నేను రావాలా. కందుకూరుకు వస్తానే ఉంటాయి. ఇంకా ప్రతి 10 రోజులకి ఒక రోజు నన్ను చూస్తారు మీరందరూ కూడా వచ్చి గ్రామాలు, ఏ గ్రామాల్లో మనం పోవాలో, ఏ అభివృద్ధి మనం చేయగలుగుతామో, మన గవర్నమెంట్ వస్తే ఏమి చేయగలుగుతాం కందుకూరికి, ఏది మీకు అవసరమో ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా ఎలక్షన్ ముందే మాకు చెప్పొచ్చు. ఇది మాకు ఇటువంటి అవసరాలు ఉన్నాయి కందుకూరికి, ఈ కాన్స్టిట్యున్సీలో మాకు ఇది అవసరం. ఇటువంటి మనం వచ్చేది మన గవర్నమెంటే. ఖచ్చితంగా బాధ్యత తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ మీరు నన్ను ఎంపీగా గెలిపిస్తారని నా నమ్మకం. సెంట్రల్ గవర్నమెంట్ లో మనకి ఎట్లా ఎన్డీఏ భాగస్వాములుగా మనం ఉన్నాం కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఫండ్స్ కూడా ఖచ్చితంగా మనకి ఆ అవసరాలన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఉపయోగపడతారు. అంటే నాగేశ్వరరావు గారిని కూడా మీరు అందరికి వెళ్ళిపోయింది. స్టేట్ గవర్నమెంట్ తరఫున కూడా నాగేశ్వరరావు గారు ఉంటారు. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అతను సంగతి నేను చెప్పలేదు. ఖచ్చితంగా మీ ఇద్దరం కలిసి కందుకూరు కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏమున్నా ఖచ్చితంగా చేస్తాము. మీరందరూ అదొకటి గుర్తుపెట్టుకోండి. ఈ రోజు వచ్చి రేపు మళ్ళీ వెళ్ళిపోయే మనుషులం కాదు నేను మీకు చెప్పాలా. ఎందుకంటే ఏదో నేను ఢిల్లీలోనో ఎక్కడ ఉండేవాడిని కాదు. నేను ఉండేది నెల్లూరే. 1 గంటలో నెల్లూరు పోవచ్చు, నెల్లూరు రావచ్చు. నేను కందుకూరులో ఎంపీ ఆఫీస్ కూడా పెట్టిస్తా. మీ అందరికీ కూడా ఎక్కడ చెప్తున్నా, నేను గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఒక ఎంపీ ఆఫీసు ఇక్కడ ఉంటది నాది. ఏంటంటే ఎందుకంటే ఎటువంటి ఏదన్నా ఇబ్బందులున్నా, ఇంకేదన్నా ఉన్నా కలెక్టర్లో కానీ ఎస్పీలకు కానీ మీరందరూ నెల్లూరు రావాల్సిన అవసరం లేకుండా నా ఎస్టాబ్లిష్మెంట్ కూడా ఇక్కడ ఉంటుంది. ఖచ్చితంగా పెట్టిస్తాను. దానికి మనం ఇక్కడ నా మనుషులు కూడా ఉంటారు. ఉండి నాగేశ్వరరావు గారు ఎట్లా ఉంటారు, కానీ మా మనుషులు కూడా ఉంటారు. ఎందుకంటే మీకు ఢిల్లీతో సంబంధం ఉన్నా, ఇంకేదన్నా ఇటువంటి పనులు ఉన్నా కానీ చేసేదానికి మీకు సులువుగా ఉంటుందని ఇటువంటి కార్యక్రమం చేయడం. ఖచ్చితంగా నేను ఆఫీస్ కూడా పెట్టాలనుకున్నా, అది పెట్టి తీరుతా కూడా. మీరందరూ అందుకని చెప్పేది, మీరందరూ గెలిపియాలా, నాగేశ్వరరావు గెలిపియాలా, నన్ను గెలిపియాలా.
గెలిపిస్తేనే మనం ముందుకు పోగలుగుతాం, అభివృద్ధి చేసుకోగలుగుతాం. కందుకూరు రూపుదిద్దులు మనం ఖచ్చితంగా చేసుకొని కందుకూరుని వేరే లెవెల్లో తీసుకోవచ్చు. సో మీ అందరినీ కోరుకునేది కూడా రేపు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చేదానికి మీ అందరూ సైనికుల్లాగా కష్టపడితేనే మనం ముందుకు పోయేది. అంత తేలిగ్గా ఏమీ తీసుకోవద్దు. మనకి ఈరోజు ఎన్డీఏ కూటమి మనతోనే ఉంది కాబట్టి జన సైనికులు అంటే బీజేపీ టీడీపీ మూడు కలిసి ఖచ్చితంగా మనం ముందుకు పోవచ్చు. సో నేను కోరుకునేది అందరూ కలిసి కష్టపడి మనం గవర్నమెంట్ తెచ్చుకోవాల్సిన బాధ్యత మీ అందరి ఉంది. తప్పకుండా కూడా చేస్తారని అనుకుంటున్నాను. అంటే నా రిక్వెస్ట్, ఆయన మాత్రం కూడా కష్టపడాలా, ఆయనకున్న ఎక్స్పీరియన్స్ కూడా మనము వాడుకోవాలని నేను నాగేశ్వరరావు గారు కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏదైనా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఆ ఎక్స్పీరియన్స్ మనం వాడుకోవడంలో తప్పు లేదు. సో అన్న నేను కోరుకునేది ఒకటే, మీరు కూడా ఖచ్చితంగా దీంట్లో భాగస్వాములు అవ్వాలా, మీరు కూడా ముందుకు తీసుకుపోవాలా. గెలుపుకి మీరు కూడా ఒక కారణం కావాలమ్మా. తప్పకుండా మీరు చేస్తారని అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు కందుకూరు రావడం, ఈ జనం చూడడం చాలా సంతోషం. మనందరం కలిసి నాగేశ్వరం గెలిపిండి, నన్ను గెలిపిండి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తుంది.